రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్లు పంపే బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్కు 1 నెల మాత్రమే టైం ఉందని తీర్పిచ్చింది. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే 3 నెలల్లోగా అలాంటి బిల్లును అసెంబ్లీకి పంపాలని చెప్పింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయనపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని తెలిపింది. మంత్రిమండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణ అధికారాలేవీ లేవని చెప్పింది. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని తెలిపింది. రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్లు పంపే బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్కు 1 నెల మాత్రమే టైం ఉందని తీర్పునిచ్చింది. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే 3 నెలల్లోగా అలాంటి బిల్లును అసెంబ్లీకి పంపాలని చెప్పింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయనపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని తెలిపింది. మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్కు విచక్షణ అధికారాలేవీ లేవని చెప్పింది. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదని తెలిపింది. రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్లు పంపే బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. సుప్రీం ఆదేశాలకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, బిల్లుల ఆమోదంపై సుప్రీం కామెంట్స్ ఏంటి? ఒక సంచలనాత్మకమైనటువంటి సూచనగా ఇది మనం చూడాల్సి ఉంటుంది చంద్రిక. బిల్లులకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్లు ఎక్కువ కాలము తమ వద్ద పెట్టుకోవద్దంటూ కూడా ఒక కీలకమైనటువంటి మార్గనిర్దేశకాలు చేసింది. 3 నెలల్లోపు ఆ బిల్లులను వెనక్కి పంపించడమా లేకపోతే ఆమోదం తెలపడమా అనే దానిపైన ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవాలి. దాంట్లో వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకోవడానికి కేవలం 1 నెల మాత్రమే వారి సమయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ ఇటీవల తమిళనాడుకు సంబంధించిన గవర్నర్ రవి అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలిని తప్పుపడుతూ అంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుమారు 10 బిల్లులను కూడా ఆమోదం తెలపకుండా ఆయన దగ్గర పెట్టుకోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘ విచారణ చేపట్టినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు 2 అంశాలపైన, ఒకటి గవర్నర్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి బిల్లులు ఆమోదం కోసం గవర్నర్ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. గవర్నర్ ఆమోదం కోసము మహా అయితే 1 నెల రోజుల పాటు వారి దగ్గర అది పెండింగ్ లో ఉంచుకోవాలి తప్ప అంతకంటే ఎక్కువ సమయం తీసుకోరాదు. ఒకవేళ రాష్ట్రపతికి పంపించేటువంటి క్రమంలో దానికోసం మాత్రం 3 నెలల వరకు కూడా వేచి చూసేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్రపతి కూడా 3 నెలల్లోగా దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలపాలంటూ కూడా సూచన అనేది కూడా చేసింది. అయితే ఇప్పటి వరకు ఇట్లాంటి జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ముఖ్యంగా బిల్లుల ఆమోదానికి సంబంధించి 3 నెలల్లోగా బిల్లులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేబినెట్ ఆమోదం తెలిపి పంపిస్తాయో వాటికి సంబంధించి ఆమోదం తెలిపి తీరాల్సిందే. దాని మేరకు 3 నెలల్లోగా ఆమోదం తెలపాల్సిందిగా సూచన అనేది కూడా జారీ చేసింది. అయితే ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే గవర్నర్ కావచ్చు లేకపోతే రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఇమ్యూనిటీ అనేది కూడా ఉంటుంది. అయితే దానికి సంబంధించిన అంశాలపైన ఇప్పుడు
చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి లేకపోతే గవర్నర్లకు సంబంధించినటువంటి విధులలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జోక్యం చేసుకోవచ్చా, వారికి ఇలాంటి సూచనలు చేయవచ్చా, వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి శాంతిని ఏ మేరకు అంటే సుప్రీంకోర్టు పరిధి ఆ మేరకు ఉంటుందా లేదా అనే దానిపైన కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సుప్రీంకోర్టు రాష్ట్రపతిని 3 నెలల్లోగా బిల్లులకు సంబంధించినటువంటి అంశాలపైన వాటికి సంబంధించి ఆమోదం తెలపాల్సిందిగా సూచన చేయడం అనేది మాత్రం ఒక సంచలనాత్మకమైనటువంటి సూచనగానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే గవర్నర్లకు సంబంధించి ఎక్కడైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ గవర్నర్ల వ్యవస్థతోటి గవర్నర్లను ఉపయోగించుకుంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించేటువంటి బిల్లుల విషయంలో పేచీలు పెట్టడం కానీ ఇట్లాంటి జరుగుతున్నాయనేటువంటి విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. తమిళనాడుకు సంబంధించినటువంటి గవర్నర్ అలాగే అక్కడ ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం మధ్య అయితే చాలా అంశాల్లో విభేదాలు ఉన్నాయి. గతంలో అసెంబ్లీ వేదికగా కూడా గవర్నర్ ప్రసంగం కూడా ఆయన చదవకుండా మధ్యలోనే వెళ్లిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక బిల్లుల విషయంలో అయితే చాలా కీలకమైనటువంటి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి పంపించిన బిల్లులకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా వాటికి ఆమోదం తెలుపకుండా ఆయన దగ్గరే పెట్టుకున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. వీటికి సంబంధించినటువంటి అంశంలోనే సుప్రీంకోర్టు ఈ మేరకు సంచలనమైనటువంటి సూచనలు అయితే చేసింది. చంద్రిక, థ్యాంక్ యూ మదర్.